శాంతి. ఈరోజు 29 జనవరి మురళి ఉంది. మురళి సారాంశము: मीठे बच्चे आत्मा को निरोगी बनाने के लिए रूहानी स्टडी करो और कराओ रूहानी హాస్పిటల్ కొడు. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు ఆత్మను నిరోగిగా చేసుకోవడం కోసం ఆత్మిక చదువుకోవాలి మరియు వేరే వారి చేత కూడా చదివించాలి అంటున్నారు. ఇంకా ఇలాంటి హాస్పిటల్స్ అంటే ఇలాంటి సేవా కేంద్రాలను ఇంకా తెరవండి అంటున్నారు. ఈ రోజుల్లో నిరోగిగా అవ్వడం కోసం ఈ మందు వాడండి, ఇది వాడండి అని చాలా రకాల ప్రోడక్ట్స్ని అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. లేక ఈ ఇన్సూరెన్స్ కట్టండి అని ఇలా ఆరోగ్యం మీద చాలా పెద్ద వ్యాపారం నడుస్తుంది సమాజంలో. కానీ బాబా ఇక్కడ చాలా ఈజీ మెథడ్ మనకు చెప్తూ ఉన్నారు. నిరోగిగా అవ్వాలి అంటే ముందు అసలు ఆత్మకి చాలా జబ్బులు ఉన్నాయి కదా, అవి తొలగిపోతే శరీరం యొక్క జబ్బులను కూడా మనం ఈజీగా హీల్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఆత్మిక స్టడీ, ఆత్మిక చదువుకోవాలి, వేరే వారి చేత కూడా చదివించాలి. ఈ సేవా కేంద్రాలను తెరవండి, రూహానీ హాస్పిటల్స్ని తెరవండి అంటున్నారు. ప్రశ్న है, कौन सी एक आश रखने से बाकी सब आशाएं स्वतः पूर्ण हो जाती है? ఏ ఒక్క కోరిక మనం కలిగి ఉండడం వలన మిగతా అన్ని కోరికలు కూడా స్వతహాగానే పూర్తవుతాయి అని అడుగుతున్నారు. ఏ కోరిక ఉండాలి? सिर्फ बाप को याद कर एवर हेल्दी बनने की आश रखो. కేవలం ఒక్క బాబాను జ్ఞాపకం చేస్తూ ఎవర్ హెల్దీగా తయారయ్యేటువంటి కోరికను కలిగి ఉండాలి అంటున్నారు. జ్ఞాన్ योग की आश पूर्ण की तो बाकी सब आशाएं स्वतः पूरी हो जाएगी. జ్ఞాన యోగాల యొక్క కోరికలను పూర్తి చేసుకున్నారు అంటే మిగతా అన్నీ పూర్తవుతాయి అంటారు. ఎందుకంటే బాబా ఏమన్నారు, యోగంతో హెల్త్, జ్ఞానంతో వెల్త్ లభిస్తుంది. तो बच्चों को कोई भी आदत नहीं रखनी है, ऑल राउंडर बनना है. కాబట్టి బాబా అంటున్నారు, ఇంకా వేరే ఏ కోరిక, వేరే ఏది మనం ఇంకా ఇది ఉంటే బాగుండు అని మనలో మిగిలిపోకూడదు. ఆల్ రౌండర్గా మనం తయారవ్వాలి అని అంటూ ఉన్నారు. బల్ కామియా హరేక్ మే హై పరంతు సర్వీస్ జరూర్ కర్నీ హై. లోపాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి, బలహీనతలు అందరిలో ఉంటాయి, కానీ సర్వీస్ మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి అని బాబా అంటూ ఉన్నారు అన్నట్టు. సేవ చేయకుండా ఉండకూడదు అంటున్నారు. గీత్ హే ధీరజ్ దర్ మనువా ధీరజ్ దర్. ఓపిక వహించండి మానవులారా, ఓపిక వహించండి అని పాట. ఓం శాంతి. बच्चों ने गीत सुना, इस समय सभी आत्माओं को धीरज दिया जाता है. आत्मा में ही मन बुद्धि है, आत्मा ही दुखी होती है, तब बाप को बुलाती है, हे पतित पावन परमपिता परमात्मा आओ. మరి ఈ పాట అయితే విన్నాం కదా. మరి ఈ సమయంలో బాబా మనందరికీ కూడా ఓదార్పుని ఇస్తూ ఉన్నారు. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉంటాయి. ఆత్మని ఈ సమయంలో చాలా దుఃఖీగా అయిపోయింది, అందుకే భగవంతుణ్ణి పిలుస్తూ ఉంది, హే పతిత పావన రండి అని. ఈ విధంగా పరంపిత పరమాత్మ రండి అని అందరూ పిలుస్తూ వచ్చారు కదా. కభీ బ్రహ్మ విష్ణు శంకర్ కో పతిత్ పావన్ నహీ కహా జాతా. బ్రహ్మ విష్ణు శంకర్లను పతిత పావన అని అనలేం కదా. పతిత పావనుడు కేవలం ఒక శివబాబాకే వర్తిస్తుంది. जब उन्हों को नहीं कहा जाता तो लक्ष्मी नारायण राम सीता आदि को भी नहीं कहा जा सकता. బ్రహ్మ విష్ణు శంకర్లకే పతిత పావనుడు అని అనలేము అన్నప్పుడు మరి రాముడికి సీతకి ఇంకా ఇతర దేవతలకు ఎలా అనగలుగుతాం? అనలేం కదా. పతిత్ పావన్తో ఏక్ హీ హే. మరి పతిత పావనుడైతే ఒకే ఒక శివ బాబా ఉన్నారు. విష్ణు కా చిత్ర తో హై హీ పావన్. మరి విష్ణు యొక్క చిత్రం కూడా ఉంది, అది ఉన్నదే పావనమైనటువంటిది. వహే విష్ణుపురికి మాలిక్. మరి విష్ణు ఎవరు అంటే విష్ణుపురికి యజమాని ఉన్నారు. విష్ణుపురి స్థాపన్ కర్నే వాలా హే శివ బాబా.
మరి విష్ణుపురిని కూడా స్థాపన చేసేవారు ఎవరు అంటే ఒక్క శివ్ బాబా ఉన్నారు. वही इस समय विष्णुपुरी स्थापन कर रहे हैं, वहां देवी देवता ही रहते हैं. विष्णु डिनाइस्टी कहे अथवा लक्ष्मी नारायण डिनाइस्टी कहे, बात तो एक ही है ना. లక్ష్మీనారాయణల వంశావళి అని పిలిచినా లేదా విష్ణు వంశావళి అని పిలిచినా విషయమైతే ఒకటే కదా. ऐसा पॉइंट्स धारण करने की है. बाप है रूहानी और यह है रूहानी स्टडी. బాబా ఆత్మిక తండ్రి. ఇక్కడ చదివిస్తున్నటువంటి చదువు కూడా ఇది కూడా ఆత్మికమైనటువంటి చదువు. ఎందుకంటే లౌకికంగా చదువుకునే చదువుకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఫలానా ఈ వయసు వారు లేక దానికంటే ముందు ఒక కోర్స్లో క్వాలిఫై అవుతేనే ఈ కోర్స్ చేయాలి అని, ప్రాంతంని బట్టి రిజర్వేషన్స్ ఉంటాయి, ఎన్నో లిమిటేషన్స్. కానీ ఇక్కడ బాబా ఏ ప్రాంతంలో వారైనా, ఏ వయసులో వారైనా, ఏ వర్ణం వారైనా, ఏ వర్గం వారైనా ఎవరైనా చదువుకోవచ్చు అని చెప్పారు. అందుకే ఇది ఆత్మిక చదువు ఇది ఒక యూనివర్సల్ చదువు ఉంది. रूहानी सर्जरी है, इसलिए बोर्ड पर नाम भी ऐसा लिखना चाहिए, ब्रह्मा कुमारी रूहानी ఈశ్వరీయ విశ్వవిద్యాలయ. బాబా ప్రతిరోజు మనకేం చేస్తున్నారు, ఒక ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. మనం రోజు ఈ యొక్క బ్రహ్మకుమారి హాస్పిటల్కి వస్తూ ఉన్నాం, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం, ఆత్మకి పట్టుకున్నటువంటి జబ్బులను తొలగించుకుంటూ ఉన్నాం. అందువలన బాబా అంటున్నారు, మీరు పేరు అంటే సెంటర్ యొక్క బోర్డు, నేమ్ బోర్డు ఉంటుంది కదా, దానిలో పేరు కూడా ఇలా రాయొచ్చు, బ్రహ్మకుమారి ఆత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని. रूहानी अक्षर जरूर डालना है. रूहानी हॉस्पिटल भी कह सकते हैं, क्योंकि बाप को अविनाशी सर्जन भी कहते हैं, पतित पावन ज्ञान का सागर भी कहते हैं. బాబా అయితే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు అని కూడా బాబాను పిలుస్తూ ఉంటాం. वह धीरज भी दे रहे हैं कि बच्चे मैं आया हूँ, मैं रूहों को पढ़ाने वाला हूँ, मुझे सुप्रीम रूह कहते हैं. బాబా వచ్చి మనందరికీ కూడా ఓదార్పుని ఇస్తూ ఉన్నారు. పిల్లలు, నేను మీకు ఆత్మిక చదువును చదివించడానికి వచ్చాను. మీరందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. భగవంతుడు ఎవరు అంటే పరమాత్మ ఉన్నారు. आत्मा को ही रोग लगा हुआ है, काद पड़ी हुई है. सतयुग में पवित्र आत्माएं है, यहाँ अपवित्र आत्माएं है. సత్యుగంలో అయితే అందరూ పవిత్రమైనటువంటి ఆత్మలే ఉంటారు. ఇక్కడ కలియుగంలో ఎలా ఉన్నారు, అందరూ అపవిత్రమైనటువంటి వారే. బాబా ఇప్పుడు మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. तो वहां है पुण्यात्माएं, यहाँ है పాపాత్మాయే. సత్యుగంలో ఉండేది అందరు కూడా ఎవరు అంటే పుణ్యాత్ములు. ఇక్కడ కలియుగంలో అందరు కూడా పాపాత్ములుగా ఉన్నారు. ఆత్మా పర్ హీ సారా మదార్ హై, మరి ఆత్మ పైనే మొత్తం ఆధారం అంతా కూడా ఉంది అంటున్నారు. ఆత్మకు శిక్ష దేనే వాలా హే పరమాత్మ. మరి ఆత్మలందరికీ చదివించే వారెవరు అంటే ఒకే ఒక పరమాత్మ ఉన్నారు. ఉన్కో హీ యాద్ కర్తే హే, సబ్ కుచ్ ఉన్సే హీ మాంగా జాతా హై. మరి భగవంతుడినే అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు, అన్ని వారి నుండే అడుగుతూ ఉంటారు కదా. कोई दुखी कंगाल होगा तो कहेगा మెహర్ కరో, కుచ్ పైసే సాహుకార్ సే దిలావ్. ఒకవేళ ఎవరైనా చాలా దుఃఖీగా ఉన్నారు అంటే మా పైన కరుణించండి, దయచూపండి అని అడుగుతూ ఉంటారు కదా, ఏదైనా మాకు సహాయం చేయండి అని. ఇలా ఎవరైనా సంపన్నమైనటువంటి వారి చేతైనా చేయించండి అని అడుగుతూ ఉంటారు. पैसा मिल गया तो कहेंगे ईश्वर ने दिया व दिलवाया. कोई कारपेंटर है तो उनको सेठ से मिलेगा, बच्चों को बाप से मिलता है, परंतु नाम ईश्वर का बाला होता है. अब ईश्वर को तो मनुष्य जानते ही नहीं है, इसलिए यह सब युक्तियां रची जाती है. ఈ విధంగా ఒక కార్పెంటర్ కూడా ఒకరింట్లో కార్పెంటరీ పని చేశారనుకోండి, ఆ ఇంటి ఓనర్ ద్వారా డబ్బు లభిస్తుంది. ఇంకా భావన ఉన్న భక్త ఆత్మ అయితే ఏమంటారు, భగవంతుడు నాకు వీరి ద్వారా ఈ పని ఇప్పించారు, డబ్బులు సమకూరాయి అని అనుకుంటూ ఉంటారు కదా. ఇలా బాబా అంటున్నారు, ఈశ్వరుడి యొక్క పరిచయమే లేదు, అయినా కూడా భక్తిలో కూడా ఏమంటారు, ఈశ్వరుడే ఇచ్చారు అని అంటూ ఉంటారు. ఈ విధంగా ఈశ్వరుడి యొక్క సత్య పరిచయం అయితే లేదు కదా.
पूछा जाता है परमात्मा से आपका क्या संबंध है, प्रजापिता ब्रह्मा और जगदम्बा से तुम्हारा क्या संबंध है, राज राजेश्वरी लक्ष्मी नारायण से तुम्हारा क्या संबंध है, वह तो स्वर्ग के मालिक है। మరి రాజరాజేశ్వరి లక్ష్మీనారాయణలతో మీకు గల సంబంధం ఏంటి? వారైతే స్వర్గం యొక్క యజమాని ఉన్నారు కదా, జరూర్ స్వర్గ కి స్థాపన करने वाले ने उनको वर्षा दिया होगा। మరి తప్పకుండా స్వర్గ స్థాపన చేసేటువంటి వారే వారికి వారసత్వాన్ని ఇచ్చారు కదా। यह तो विष्णुपुरी के मालिक है ना। मुख्य चित्र है शिव बाबा और ब्रह्मा विष्णु शंकर का। మరి శివ్ బాబా ఎవరు అంటే మనందరినీ విష్ణుపురికి యజమానిగా తయారు చేయిస్తూ ఉన్నారు। విష్ణు కా భీ సజా సజాయా రూప్ దిఖాతే హై, మరి విష్ణు యొక్క రూపం కూడా చూపిస్తూ ఉంటారు కదా, అలంకరించబడి ఉన్నటువంటి రూపం చూపిస్తూ ఉంటారు। విష్ణు ద్వారా పాలనా కర్తే హై, శంకర్ ద్వారా అవినాష్, ఉన్కా ఇతనా కర్తవ్య నహీ హై। విష్ణు ద్వారా పాలన చేస్తారు, శంకరుడి ద్వారా వినాశనం। स्तुति लायक शिव बाबाया और विष्णु भी बनते हैं। మరి మహిమా యోగ్యులుగా ఎవరున్నారు అంటే ఒక శివ్ బాబానే। మొత్తం కల్పంలో బాబా ఒక్కరే, అంటే శివ్ బాబా ఒక్కరిలోనే కాన్స్టెంట్ గా ఆ గుణాలన్నీ ఉంటాయి। మనందరిలో నంబర్ వారుగా సత్యుగంలో మనం దివ్య గుణధారిగా ఉంటాం, మళ్ళీ కలియుగం వచ్చేసరికి ఆసురీ అవగుణాలు మనలో నిండిపోతాయి। కాబట్టి బాబా అంటున్నారు మహిమా యోగ్యులుగా కీర్తింపబడేవారు సదా ఎవరు అంటే ఒక శివ్ బాబా, ఆ తర్వాత లక్ష్మీనారాయణలు అవుతారు। शंकर का तो पार्ट ही अलग है, नाम रख दिया है त्रिमूर्ति, राम सीता लक्ष्मी नारायण यही मुख्य चित्र है, उसके बाद फिर चित्र है रावण का। మరి బాబా అంటున్నారు త్రిమూర్తి చిత్రం కూడా ముఖ్యమైనటువంటిది, సీతారాములు లక్ష్మీనారాయణులు ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆ తర్వాత రావణుడి యొక్క చిత్రం కూడా ఉంది। వహ భీ బడా 40 ఫుట్ కా బనానా చాహియే, బాబా అంటున్నారు అది కూడా ఎంత అంటే చాలా ఎక్కువగా 40 అడుగులు ఇంకా అంతకంటే పై పెద్దగా తయారు చేయాలి అంటున్నారు। రావణ్ को वर्ष वर्ष जलाते हैं, इनसे आपका क्या संबंध है, इनको जलाते हैं तो जरूर बड़ा दुश्मन ठहराना। వారిని అడగాలి। బాబా అంటున్నారు ఎలా మనం జ్ఞానం చెప్పాలి అంటే వారి యొక్క మనసు కూడా ఆలోచించాలి। వారిని మనం అడిగే ప్రశ్న ఎలా ఉండాలి అంటే వారిని ఆలోచింపజేసేలా ఉండాలి అంటున్నారు। కాబట్టి అడగండి రావణుడితో మీకు గల సంబంధం ఏంటి, అసలు ఎందుకు ఇలా రావణుని తగలబెడుతూ ఉన్నారు అని అడగండి అంటున్నారు। ప్రదర్శనలలో కూడా చాలా పెద్ద పెద్ద చిత్రాలు ఉండాలి అంటున్నారు। इनका राज्य द्वापर से शुरू होता है, जबकि देवी देवता वाम मार्ग में गिरते हैं। इनके अलावा बाकी जो चित्र है उनकी फिर अलग अलग प्रदर्शनी दिखानी चाहिए कि यह सब कलियुगी चित्र है। బాబా అంటున్నారు ప్రదర్శని చిత్రాలు కూడా పెద్దగా ఉండాలి, అందులో కూడా మీరు 4 యుగాల గురించి క్లియర్ గా తెలియజేయాలి। ద్వాపర యుగం, సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర కలియుగాలు అన్నిటి గురించి, ఏ యుగం తర్వాత ఎలా ఆత్మ దిగుతూ ఉంటుంది అని, ఇంకా వేరే వేరే చిత్రాలది వేరే ప్రదర్శని వేరుగా ఉండాలి అంటున్నారు। సాకార్ బ్రహ్మ బాబా చెప్పిన విధంగానే ఇప్పుడు మనం చూసినట్లయితే మన యొక్క ప్రదర్శని సెట్స్ చాలా తయారయ్యాయి అన్నట్టు। ప్రతి వింగ్ కి ఒక ప్రదర్శని సెట్ ఉంది, ఎడ్యుకేషన్ వింగ్ కి, మీడియా వింగ్ కి, మెడికల్ వింగ్ కి। మెడికల్ వింగ్ లో అయితే 3-4 ఉన్నాయి, పాజిటివ్ హెల్త్ అని, డ్రగ్ డి అడిక్షన్ ఉంది, మై ఇండియా హెల్తీ ఇండియా క్యాంపెయిన్ ఉంది, ఇలా చాలా మహిళా వర్గంది ఉంది, స్పోర్ట్స్ వాళ్ళది ఉంది, ట్రాన్స్పోర్ట్ వాళ్ళది ఉంది, యూత్ ఉంది, ఇలా చాలా ప్రదర్శని సెట్స్ తయారైపోయాయి। బాబా అంటున్నారు ఇంకా అలా వేరువేరుగా అర్థం చేయించామనుకోండి వాళ్ళకు కొంత బోధపడుతుంది అంటున్నారు। एक तरफ कलयुगी चित्र, एक तरफ है तुम्हारे चित्र, इन पर तुम समझा सकते हो। मुख्य चित्र है शिव बाबा का और एम ऑब्जेक्ट का। బాబా అంటున్నారు ఒకవైపు కలియుగి చిత్రాలు ఉన్నాయి, మరొక వైపు ఇక్కడి ఒక చిత్రం ఉంది, అన్నిటికంటే ముఖ్యమైన చిత్రం గురించి మీరు అర్థం చేయించవచ్చు। అన్నింటికంటే ముఖ్యమైన చిత్రం శివ్ బాబాది మరియు లక్ష్మీనారాయణలది అంటున్నారు। लक्ष्मी नारायण का अलग है, संगम का अलग है, कलयुग का अलग है। चित्रों की प्रदर्शनी के लिए बहुत बड़ा कमरा चाहिए।
మరి ఇలా ఈ చిత్రాల యొక్క ప్రదర్శన కోసం చాలా పెద్ద హాల్ ఉండాలి అంటున్నారు బాబా. दिल्ली में बहुत आएंगे, अच्छे और बुरे तो होते ही है, बड़ी संभाल करनी चाहिए, इसमें चाहिए पहचान. चीफ जस्टिस से ओपनिंग कराते हैं, वह भी नामी ग्रामी नंबर 1 है. బాబా అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా అందులో కూడా చీఫ్ జస్టిస్ అలాంటి పెద్ద పెద్ద హోదాలో ఉన్న వారిని పిలిచి ఆ ప్రదర్శన యొక్క ఇనాగ్రేషన్ చేయిస్తూ ఉండాలి. బాబా అంటున్నారు ఇలా నామీ గ్రామీ ప్రసిద్ధంగా ఉన్నటువంటి వారిని పిలవండి. प्रेसिडेंट और चीफ जस्टिस इक्वल है, एक दो को कसम उठवाते हैं, जरूर कुछ समझते हैं तब तो उद्घाटन करेंगे ना, कंस्ट्रक्शन का ही उद्घाटन करेंगे. బాబా అంటున్నారు ఈ విధంగా తప్పకుండా ప్రారంభోత్సవం చేయడానికి వారిని కూడా పిలవండి. ఇంకా బాబా అంటున్నారు ఈ విధంగా ఆ పిలిచినటువంటి వారు కూడా ఎంతో కొంత మన గురించి అవగాహన కలిగించుకుంటారు, అందుకే వస్తారు కదా అని బాబా అంటున్నారు. డిస్ట్రక్షన్ కాతో ఉద్ఘాటన నహీ కరేంగే. మరి బాబా అంటున్నారు మనము ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నాం, అందుకే వారిని మనం ప్రారంభోత్సవానికి పిలుస్తూ ఉన్నాం కదా. అందుకే మన యొక్క పేరే ఏంటి అంటే విశ్వ నవనిర్మాణ ఆధ్యాత్మిక చిత్ర ప్రదర్శని అని మన యొక్క ప్రదర్శని పేరు పెట్టడం జరుగుతుంది అన్నట్టు. విశ్వ నవనిర్మాణ, విశ్వంలో ఒక నూతన విశ్వం యొక్క నిర్మాణాత్మకమైన కార్యం జరుగుతుంది దీని ద్వారా. अब बाप समझाते हैं बच्चे तुम्हारे सुख के दिन आ रहे हैं, बोर्ड पर भी हॉस्पिटल नाम जरूर लिखना चाहिए. और किसने स्थापना की? अविनाशी सर्जन पतित पावन बाप है ना. पावन दुनिया में तो पावन मनुष्यों को कभी बीमारी आदि होती नहीं, पतित दुनिया में तो बहुत बीमारियां हैं. బాబా అంటున్నారు పవిత్రమైనటువంటి ప్రపంచంలో ఎలాంటి జబ్బులు ఉండవు, అసలు అక్కడ జబ్బు యొక్క ఆస్కారమే లేదు కదా. ఎందుకంటే తత్వాలు పవిత్రమైనటువంటివి, దానిచే తయారు చేయబడిన శరీరాలు కూడా అలానే ఉంటాయి కాబట్టి ఏ వైరస్లు ఎలాంటివి కూడా అక్కడ ఉండనే ఉండవు. ఇక్కడ ఏంటి తత్వాలన్నీ కలుషితం అయిపోయాయి కాబట్టి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒక వైరస్, కొత్త వేరియంట్స్ అని రకరకాలుగా మనం వింటూ ఉన్నాం. ఇంకా జబ్బులకి అంతం లేనటువంటి విధంగా కలియుగంలో చూస్తూ ఉన్నాం. ఇంకా అందులోనూ వర్తమాన సమయంలో ఒకదానికి మందు కనిపెడుతున్నారు, మళ్ళీ కొత్త వైరస్ వస్తుంది, కొత్త బ్యాక్టీరియాతో జబ్బులు వస్తున్నాయి, ఇలా జరుగుతుంది. क्या क्या चित्र रखने चाहिए, कैसे समझाना चाहिए, अगर कोई बेसमझ समझाएंगे तो कुछ भी समझ नहीं सकेंगे. బాబా అంటున్నారు ప్రదర్శన పెట్టాలి అంటే కూడా ఆలోచించాలి, ఏ ఏ చిత్రాలు పెడితే బాగుంటుంది, తర్వాత అందులోనూ ఎవరు అర్థం చేయిస్తే బాగుంటుంది అని. ఆ చిత్రం గురించి అర్థం చేయిస్తున్న వ్యక్తికి ఒక స్పష్టత లేకపోతే వాళ్ళు అర్థం చేయిస్తే ఇంకా వచ్చిన వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, అర్థం కాదు. కాబట్టి బాబా అంటున్నారు మంచి చెప్పగలిగేవారు, ఆ కంటెంట్ వారికి ముందు అర్థమైనటువంటి వారే చెప్పాలి అంటున్నారు. कहेंगे यहाँ तो कुछ भी नहीं है, गपोड़े मारते रहते हैं, इसलिए प्रदर्शनी में कभी भी बुद्धुओं को समझाने के लिए नहीं खड़ा करना चाहिए. ఇంకా వినే వాళ్ళు ఏమనుకుంటారు, ఏం లేదు అసలు వీళ్ళు ఏం చెప్పట్లేదు అని అనుకుంటూ ఉంటారు, ఏదో గప్పాలు కొడుతున్నారు అని అంటారు. అందుకే బాబా అంటున్నారు మంచి తెలివిగల పిల్లల్ని ప్రదర్శనలలో అర్థం చేయించడానికి పెట్టాలి అని. समझाने वाले भी होशियार चाहिए, किस्म किस्म के मनुष्य आते हैं, बड़े आदमी को कोई भुट्टू समझावे तो सारी प्रदर्शनी का नाम बदनाम कर देंगे. బాబా అంటున్నారు ఈ విధంగా బాబా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఎలా అర్థం చేయిస్తున్నారు అనేది కూడా ఎవరైనా సూపర్వైజ్ కూడా చెయ్యాలి అని అంటూ ఉంటారు అన్నట్టు. ఒకవేళ ఎవరైనా మంచి హోదా గల పెద్ద వ్యక్తి వచ్చారు, అర్థం చేయించే వాళ్ళకి ఏం స్పష్టత లేదు అంటే ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, అసలు పెట్టింది ఒకటి చెప్తున్నది ఒకటి, ఏం అర్థం కావట్లేదని ఇంకా మన యొక్క పేరు పోగొడతారు కదా. బాబా అందుకే అంటూ ఉన్నారు ఎవరెవరు బాగా అర్థం చేయిస్తారు, ఏ టీచర్ ఎలా అని. సబ్కా ఏక్ జైసే హోషియారీ భీ నహీ హై, బహుత్ దేహ అభిమాని భీ హై. అందరూ ఒకేలా తెలివిగల వారిగా ఉంటారు, చాలా అభిమానం కూడా ఉంటూ ఉంటుంది. अब बाप कहते हैं हे आत्माएं तुम्हारे सुख के दिन आ रहे हैं, स्वर्ग का नाम तो सब गाते हैं परंतु स्वर्ग में भी नंबरवार मर्तबे है, नरक में भी नंबरवार दर्जे है,
विजय माला में पिरोने वाले राज राजेश्वर बनते हैं. బాబా అంటున్నారు, పిల్లలు మీ యొక్క సుఖం యొక్క రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. స్వర్గం యొక్క పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది కదా. నంబర్ వారుగా పదవులు పొందుతారు. నరకంలో కూడా నంబర్ వారుగా ఉన్నారు కదా. విజయమాలలో తిప్పబడేవారే రాజరాజేశ్వరిగా అవుతారు. हम पूछते भी है ज्ञान ज्ञानेश्वरी जगदम्बा से तुम्हारा क्या संबंध है. ज्ञान ज्ञानेश्वरी को ईश्वर ज्ञान देते हैं तो राज राजेश्वरी बनती है. మరి జ్ఞాన జ్ఞానేశ్వరితో కూడా మనకేం సంబంధం ఉంది? బాబా అంటున్నారు, సంగమయుగం యొక్క జ్ఞాన జ్ఞానేశ్వరియే తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు కదా. जगदम्बा को भी बहुत बच्चे हैं और प्रजापिता ब्रह्मा को भी बहुत बच्चे हैं. कितनी सूक्ष्म बातें हैं. मनुष्य समझ ही नहीं सकते कि प्रजापिता ब्रह्मा और जगदम्बा यह कौन है. బాబా అంటున్నారు, అసలు మనుషులకు తెలియనే తెలియదు జగదంబ ఎవరు, ప్రజాపిత బ్రహ్మ ఎవరు అని. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. सेंसिबल जो होंगे वह जट पूछेंगे हमको यह बात समझ में नहीं आती कि प्रजापिता ब्रह्मा और जगदम्बा का आपस में क्या कनेक्शन है. ఎవరైతే తెలివిగల పిల్లలు ఉంటారో వారు అర్థం చేసుకోగలుగుతారు ప్రజాపిత బ్రహ్మ మరియు వీరందరిది ఏంటి సంబంధము అని. जो इतने बच्चे मुख से हुए हैं ऐसे ऐसे प्रश्न पूछने से आने वालों की बुद्धि का भी पता लग जाएगा. ఇలాంటి ప్రశ్నలు అడగడం వలన వచ్చే వారికి కూడా ఇవి అర్థమవుతాయి కదా. बाप सब राज समझाते हैं. त्रिमूर्ति, जाड़, गोला, लक्ष्मी नारायण का चित्र इनमें एम ऑब्जेक्ट भी है. वर्षा देने वाला भी ऊपर में खड़ा है. బాబా అంటున్నారు, చాలా చిత్రాలు ఉన్నాయి కదా. త్రిమూర్తి ఉంది, ఈ విధంగా ఈ యొక్క వృక్షం గురించి ఉంది, అన్నీ ఉన్నాయి, అర్థం చేసుకోవాలి అంటున్నారు. वर्षा देने वाला भी ऊपर में खड़ा है तो समझाने वाला बहुत होशियार चाहिए. प्रश्नावली भी बहुत अच्छी है. అర్థం చేయించేవారు కూడా బాగుండాలి, ప్రశ్నావళి కూడా బాగుండాలి అంటున్నారు. रावण से तुम्हारा क्या संबंध है. इतने बड़े बड़े विद्वान पंडित आदि कुछ भी समझते नहीं है कि यह दुश्मन कैसे है. పెద్ద పెద్ద విద్వాంసులు పండితులు వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు వీరి యొక్క అసలు ఏంటి, అసలు శత్రువులు ఎవరు అని. हम भी आगे समझते नहीं थे. बाबा कहते हैं यह जो ब्रह्मा है जिसको मैंने अडॉप्ट किया है वह भी नहीं जानते थे. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ విధంగా శివ బాబా ఎవరి తనులో అయితే వచ్చారో వారికి కూడా ఈ విషయాలు ఏవి తెలియవు కదా. अब जानते हैं औरों को भी समझाने का बड़ा शौक चाहिए. यह प्रदर्शनी बिल्कुल नहीं है, बल कोई कॉपी भी करे तो भी समझा ना सके. బాబా అంటున్నారు, ఎవరైనా కాపీ చేసినా కూడా ఈ విషయాలను అర్థం చేయించలేరు కదా. ఇవన్నీ చాలా మంచివి అని చెప్తున్నారు. ఏ వండర్ హే బడా నషా चाहिए. బాబా అంటున్నారు, ఇది చాలా వండర్ ఉంది, మీకు చాలా నషా ఉండాలి అని చెప్తున్నారు. सर्विस में पूरा लग जाना चाहिए. चित्र तुम्हारे बहुत मांगेंगे तो बहुत रोने चाहिए. బాబా అంటున్నారు, మీ చిత్రాల గురించి కూడా అందరూ అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా తెలియజేయండి అంటున్నారు. సర్వీస్ కే లియే విశాల్ బుద్ధి चाहिए, ఖర్చా తో హోగా హి. మరి సేవ కోసం అయితే చాలా విశాల బుద్ధి అనేది ఉండాలి, ఖర్చు అయితే అవుతూనే ఉంటుంది కదా. पैसे तो खर्च करने के लिए ही है, खर्च करते जाएंगे तो आते जाएंगे. ఇంకా డబ్బు ఉన్నది దేనికోసం, ఖర్చు చేయడానికే కదా. బాబా అంటున్నారు, మీరు ఖర్చు చేస్తూ ఉండండి, అవి వస్తూనే ఉంటాయి. ధన్ దియే ధన్ న కుటే, బచ్చేతో బహుత్ బంతే జాయింగే. ఇంకా బాబా అంటున్నారు, ఇంకా ధనం ఎంతగా బాబా ఇప్పుడు మనకి ఇస్తారు అంటే ఇంకా తరగనటువంటి ధనం జన్మ జన్మల కోసం తోడొస్తుంది. पैसे तो सर्विस में ही लगाने हैं, राजधानी तो सतयुग में होनी है. మరి ఇప్పుడు కలియుగంలో మన దగ్గర ఉన్నటువంటి డబ్బును కూడా ఈశ్వరీయ సేవలోనే మనం సఫలం చేసుకోవాలి. ఇప్పుడు సత్యుగి రాజధాని యొక్క స్థాపన కార్యం జరుగుతూ ఉంది. यहाँ तो महल आदि नहीं बनाने हैं, उसमें गवर्नमेंट का कितना खर्चा होता है. यहाँ है चित्र बनाने का खर्चा. బాబా అంటున్నారు, గవర్నమెంట్ కూడా ఎన్ని రకాలుగా ఖర్చు చేస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా
బాబా అంటున్నారు ఇదంతా మట్టి పాలయ్యేదే ఉంది. ఇక్కడ మనం కొత్త ప్రపంచం కోసం ఆత్మలను పరిచయం చేయడం కోసం మనం ఈ యొక్క ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. దానికోసమైతే మీరు ఖర్చు పెట్టాలి కదా అని అంటున్నారు. दिन प्रतिदिन पॉइंट्स बहुत अच्छी निकलती जाती है। बड़ी युक्ति से समझाया जाता है कि रावण राज्य कब से शुरू हुआ है। బాబా అంటూ ఉన్నారు మీరు చాలా యుక్తితో అర్థం చేయించండి, రావణ రాజ్యం ఎప్పటి నుండి మొదలైంది అని మీరు తెలుసుకోండి. और कोई छुड़ा ना सके, ఇంకా వేరే ఎవరు కూడా దీని నుండి విడిపించలేరు కదా. इनके लिए तो सर्वशक्तिवान ही चाहिए, वही माया पर जीत पहना सकते हैं. మరి సర్వశక్తివంతుడైనటువంటి బాబాని మాయ పైన మనం ఎలా విజయాన్ని పొందాలో మనకు నేర్పిస్తూ ఉన్నారు. फिर सतयुग में यह रावण दुश्मन होता ही नहीं, धीरे धीरे तुम्हारा प्रभाव बहुत निकलेगा. ఇంకా బాబా అంటున్నారు సత్యుగంలో ఈ రావణుడు అనేవారు ఉండనే ఉండరు, నెమ్మది నెమ్మదిగా మీ యొక్క ప్రభావం అనేది వస్తుంది అంటున్నారు. फिर बांधेली माताएं कन्याएं सब छूट जाएंगी, समझेंगे यह तो अच्छी बात है. ఇంకా బాబా అంటున్నారు బంధనాలలో ఉన్నటువంటి మాతలు కన్యలు అందరూ కూడా విడిపింపబడతారు అంటున్నారు. समझेंगे यह तो अच्छी बात है, कलंक लगने ही है. ఇంకా అనుకుంటారు ఇవన్నీ మంచి విషయాలు, రకరకాల ఆరోపణలు విఘ్నాలు ఇవన్నీ సేవలో వచ్చేవే ఉన్నాయని బాబా అంటున్నారు కదా. फिर स्वर्ग में भी कलंक लगाए, सर्प ने डसा, यह किया, कितनी फालतू बातें हैं. ఇంకా స్వర్గంలో కూడా కలంకాలు వేసేశారు, సర్పం పాము కాటేసింది, ఇలా చేసింది అలా చేసింది అని, అన్ని వ్యర్థమైన విషయాలే అంటున్నారు. प्रदर्शनी में बहुत आते हैं, फिर उन्हों को कहा जाता है सेंटर पर आकर समझो. ప్రదర్శనలలో కూడా చాలా మంది వస్తూ ఉంటారు, వారికి కూడా మనం అర్థం చేయించాలి, మీరు సెంటర్స్ కి వచ్చి ఇంకా వివరంగా తెలుసుకోండి అని. ఆకర్ అప్నీ జీవన్ బనావో, కాల్ పర్ జీత్ పెహను. వచ్చి మీరు మీ జీవితాన్ని తయారు చేసుకోండి, మృత్యు పైన విజయాన్ని పొందండి అంటున్నారు. వహా కాల్ కాతానే, సత్యుగంలో అయితే అసలు ఈ విధంగా మృత్యువు అనేది ఎప్పుడు కూడా కబలించడం అనేది ఉండనే ఉండదు. एक कहानी है, यमदूत लेने गया तो उनको कहा तुम अंदर घुस नहीं सकते. ఏ విధంగా ఒక కథ కూడా ఉంది కదా, యమదూతలు వచ్చి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే ఇంకా ఎవరు కూడా లోపలికి దూరలేరు అని అంటూ వచ్చారు అని. ఏ బడీ సమజ్నే కి బాతే హై. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. అంటే భక్తిలో కథలు చెప్తూ ఉంటారు, యమదూతలు వస్తారంటే ఇంకా వారు రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టయినా వచ్చేస్తారు కదా. ఇవన్నీ బాబా అంటున్నారు అర్థం చేసుకునే విషయాలు. చాలా కథలు చెప్తూ ఉంటారు కదా భక్తి మార్గంలో. इसमें बड़ी विशाल बुद्धि चाहिए और देही अभिमानी चाहिए. हम आत्मा है, पुराने संबंध और पुराने शरीर का बान नहीं रखना है. ఈ జ్ఞానం అర్థం చేసుకోవాలి అంటే కూడా మన బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. పాత సంబంధాలు, పాత శరీరము, పాత ప్రపంచంతో బుద్ధి యోగం తొలగించుకోగలగాలి. వీటితో అటాచ్ అయి ఉన్నాము అంటే ఇంకా బాబాతో జోడించలే. అబ్ నాటక్ పూరా హోతా హే, హమ్ వాపిస్ జా రహే హే. ఇప్పుడు నాటకం పూర్తి కావస్తుంది, మనం అందరం కూడా తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నాము. స్వర్గ మే జాకర్ హమ్కో నయే సంబంధ మే జుట్నా హే, ఏ జ్ఞాన్ బుద్ధి మే హే. స్వర్గంలో వెళ్ళి మనం కొత్త సంబంధంతో జోడించుకోవాలి. ఈ జ్ఞానం అయితే మన బుద్ధిలో ఉంది కదా. ఏ పురానీ దునియాతో ఖతం హోనే వాలీ హే, హమారా సంబంధ హే బాప్ సే और नई दुनिया से. यह बातें सिमरन करनी पड़े. यह ज्ञान मिल रहा है तुमको भविष्य नई दुनिया के लिए. ఇవన్నీ కూడా స్మరింపబడేటువంటివి. ఈ జ్ఞానం మన కొత్త ప్రపంచం కోసం, భవిష్యత్తు కోసం లభిస్తుంది. ఏ పురానీ దునియాతో కబ్రిస్తాన్ హోనీ హే, ఇన్సే క్యా దిల్ लगानी है, यह तो देह सहित सब कुछ खलास हो जाने वाला है. బాబా అంటున్నారు దీంతో బుద్ధి యోగం జోడించకూడదు, ఇదంతా సమాప్తం అయ్యేదే ఉంది. देही अभिमानी बनना अच्छा है, हम बाबा के पास जाते हैं, अपने साथ बातें करनी है, तब कोई को समझा सकेंगे. ఇప్పుడు మనం అందరం బాబా దగ్గరికి వెళ్తూ ఉన్నాం, బాబా చెప్పే విషయాలను అర్థం చేసుకోవాలి, అప్పుడే వేరే వారి చేత కూడా అర్థం
చేయించగలుగుతాం, వేరే వారికి కూడా చెప్పగలుగుతాం. అబ్ తుమ్ బచ్చే జాన్తే హో హమారే సుఖ్ కే దిన్ ఆ రహే హే. ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఇంకా మన యొక్క సుఖం యొక్క రోజులు ఇంకా వచ్చేస్తున్నాయి అని. जितना पास होने का पुरुषार्थ करेंगे तो पद भी ऊंचा पाएंगे. ఎంతెంత మనం సమీపిస్తూ ఉంటామో ఇంకా పురుషార్థము పదవి కూడా పెరుగుతూ ఉంటుంది అంటున్నారు. सर्टिफिकेट तो टीचर ही देंगे ना, वह जानते हैं इनमें कितनी सच्चाई है, कितना सर्विसेबल है. यह कंस्ट्रक्शन का काम करते हैं, डिस्ट्रक्शन का काम तो नहीं करते हैं. బాబా అయితే చూస్తారు మరి వీరు కన్స్ట్రక్షన్ యొక్క పని చేస్తూ ఉన్నారా లేక డిస్ట్రక్షన్ యొక్క పని చేస్తూ ఉన్నారా, సర్వీసెబుల్ గా ఉన్నారా అని బాబా ప్రతి ఒక్కరి యొక్క కండక్ట్ ఎలా ఉంది అని చూస్తారు. ఎందుకంటే మంచి సర్వీసెబుల్ పిల్లలే బాబా యొక్క హృదయాన్ని జయిస్తారు కదా. బల్ అభీ తో పరిపూర్ణ కోయి నహీ హే, కామియా తో సబ్ మే రహతీ హే, పరిపూర్ణ తో ఆగే చల్కర్ బన్నా హే, షౌక్ రఖనా హే, మనుష్యకి జీవన్ कैसे बनावे. బాబా అంటున్నారు లోపాలు బలహీనతలైతే అందరిలో ఉన్నాయి, ఎవరు పరిపూర్ణంగా అయితే అవ్వలేదు కదా. అభిరుచి ఉండాలి. మనుష్యకి జీవన్ कैसे बनावे, మనకు అభిరుచి ఉండాలి. ఈ విధంగా మానవ జీవితాన్ని ఎలా ఉన్నతంగా తయారు చేయాలి అని. कांटों को फूल बनाना है, बाबी कांटे जैसे मनुष्यों को फूल बनाते हैं, देवता बनाते हैं. మరి ముళ్ళ నుండి పువ్వులుగా తయారు కావాలి. బాబా కూడా మనందరినీ ముళ్ళ నుండి పువ్వులుగా తయారు చేస్తున్నారు, దేవి దేవతలుగా తయారు చేస్తున్నారు. ज्ञान और योग भी चाहिए, बच्चे वृद्धि को पाते रहेंगे फिर कोई विरोध नहीं करेंगे. జ్ఞాన యోగాలు కూడా మనలో ఉండాలి కదా. పిల్లలు కొందరు వ్యతిరేకిస్తూ ఉంటారు, విరోధిగా అవుతూ ఉంటారు. बच्चे वृद्धि को पाते रहेंगे फिर कोई विरोध नहीं करेंगे, सीधे हो जाएंगे. ఇంకా బాబా అంటున్నారు ఎప్పుడైతే ఇక్కడ సంఖ్య చాలా పెరుగుతూ ఉంటుందో విరోధించేవారు కూడా తగ్గిపోతారు. బాత్ మే ధ్యాన్ దేనా పడతా హై, ఆల్ రౌండ్ బుద్ధి चाहिए. ఇంకా ఇక్కడే ఎవరు దేవతలుగా అయితే తయారవ్వలేదు కదా, ఆల్ రౌండ్ బుద్ధి అనేది ఉండాలి. सर्विस ठीक रीति से कोई करते हैं व नहीं करते हैं, कोई आराम पसंद तो नहीं है, सारा दिन यह चाहिए वह चाहिए तो नहीं है. మరి కొందరు మంచి రీతిగా సేవ చేస్తారు, కొందరు చేయరు. బాబా అంటున్నారు ఎప్పుడు కూడా ఆరాం పసందుగా అయితే అవ్వకండి అంటున్నారు. అంటే విశ్రాంతి ప్రియులుగా ఎప్పుడు సోమరిగా అవ్వకూడదు అంటున్నారు. ఇది కావాలి అది కావాలి అనే లోభంతో ఉండకూడదు. కపడా అచ్చా चाहिए, భోజన అచ్చా चाहिए, ఆశాయే బహుత్ రహతీ హై. మంచి డ్రెస్ ఉండాలి, మంచి భోజనం ఉండాలి, ఇలా చాలా కోరికలతోటి ఉంటూ ఉంటారు. వాస్తవమే యజ్ఞ సే జో మిలే సో అచ్చా, వాస్తవంగా ఈ యజ్ఞం ద్వారా ఏది లభిస్తే అదే మంచి అంటున్నారు. సన్యాసి కభీ దూసరీ చీజ్ లేతే నహీ, సన్యాసులు ఎప్పుడు కూడా వేరే పదార్థాన్ని వేరేదాన్ని ఏమి తీసుకోరు కదా. సమస్తే హే ఆదత్ అచ్చి నహీ హే, शिव बाबा के यज्ञ से सब कुछ ठीक मिलता है. शिव बाबा యొక్క యజ్ఞం నుండి ఏది లభిస్తే ఇంకా అదే. फिर भी कुछ आश रहती है, पहले ज्ञान योग की आश तो पूर्ण करो. అయినప్పటికీ ఏదో ఒక కోరికను కలిగి ఉంటారు, జ్ఞాన యోగాల యొక్క ఆశనైతే కలిగి ఉన్నారు కదా. यह आशाएं तो जन्म जन्मांतर रखते आए, अब तो बाबा को याद करने से हम एवर हेल्दी बनेंगे, यह आश रखनी है. మరి ఈ ఆశలైతే మనం జన్మ జన్మాంతరాలుగా కలిగి ఉంటూ వచ్చాం. ఇప్పుడైతే ఒక్క బాబా ఎందే ఆశ ఉండాలి. तो यह जरूर लिखना है कि यह रूहानी हॉस्पिटल है, जिससे मनुष्य समझे कि यह हॉस्पिटल व कॉलेज भी है. ఇది ఆత్మిక హాస్పిటల్ ఉంది, దీంతో మనుషులు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు ఇది హాస్పిటల్ మరియు కాలేజ్ ఉంది అని. बाबा ने मकान भी हॉस्पिटल और कॉलेज के ढंग से बनवाया है. బాబా మనందరికీ కూడా బాబా అంటున్నారు అన్ని మధుబన్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఎలా నిర్మాణం చేశారు, ఒక హాస్పిటల్ కాలేజ్ అనే అపియరెన్స్ ఇచ్చే విధంగానే ఉన్నాయి కదా. కాలేజో మే కోయి శృంగార్ నహీ హోతా హై, సింపుల్ హోతా హై. కాలేజెస్ లో ఎక్కువ ఆడంబరత డెకరేషన్ ఉండదు కదా, మరి మధుబన్లో కూడా ఎలా చాలా సింపుల్ గా ఉంటుంది.
अच्छा, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया बाबा, वाह बाबा, वाह बाबा ही मेरा संसार। धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది। आराम पसंद नहीं बनना है, सर्विस का बहुत बहुत शौक रखना है। విశ్రాంతి ప్రియులుగా అవ్వకూడదు, సేవ పట్ల చాలా చాలా అభిరుచి ఉండాలి। విశ్రాంతి ప్రియులుగా ఉండకూడదు, సేవ పట్ల చాలా చాలా అభిరుచి ఉండాలి। सर्विस में ही पैसे खर्च करने हैं, मनुष्यों की जीवन कांटे से फूल बनानी है। మరి సేవ కోసమే డబ్బును ఖర్చు చేయాలి, మనుషుల యొక్క జీవితాన్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయాలి। మనుషుల యొక్క జీవితాన్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేయాలి। सेकंड पॉइंट ఉంది। सदैव कंस्ट्रक्शन का काम ही करना है, डिस्ट्रक्शन का नहीं। ఎల్లప్పుడూ కన్స్ట్రక్షన్ యొక్క పనులే చేయాలి, డిస్ట్రక్షన్ యొక్క పనులు చేయకూడదు। ఎల్లప్పుడూ కన్స్ట్రక్షన్ యొక్క పనులే చేయాలి, డిస్ట్రక్షన్ యొక్క పనులు చేయకూడదు। अपने आप से बातें करनी है, हम कहाँ जा रहे हैं, क्या बन रहे हैं। మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి। మేము ఇప్పుడు ఎక్కడికి బయలుదేరాము, మరియు మేము ఏ విధంగా తయారవుతూ ఉన్నాం। మనం అందరం ఒక గొప్ప జర్నీ కోసం బయలుదేరాం కదా, సత్యుగం తీసుకురావాలి ఈ ప్రపంచంలో అని। కాబట్టి బాబా అంటున్నారు, ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి। మనం ఇప్పుడు కలియుగంలో భలే ఉన్నాం, కానీ మన యొక్క బుద్ధి అంతా కూడా కలియుగం నుండి తొలగిపోయింది। మనం సంగమ యుగంకి వచ్చేసాం। ఇప్పుడు సంగమ యుగం నుండి వతన్కి ఇంటికి వెళ్తాం, అక్కడ నుండి సత్యుగం వెళ్ళేది। కాబట్టి ఇలా మనతో మనం మాట్లాడుకోవాలి। నేను ఎలా ఉండేవాడిని, నేను ఎక్కడికి వచ్చాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాను, రేపటి రోజున నా భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండబోతుంది అని ఇలా నష కలిగించుకునే విధంగా తనతో తాను మాట్లాడుకుంటూ ఉండాలి అంటున్నారు। वरदान है, शक्तिशाली याद द्वारा परिवर्तन, खुशी और हल्केपन की अनुभूति करने वाले स्मृति सो समर्थ स्वरूप भव। శక్తిశాలి జ్ఞాపకం ద్వారా పరివర్తన, సంతోషము మరియు తేలికతనం యొక్క అనుభూతి చేసుకునేవారు స్మృతితో సమర్థ స్వరూపులుగా కండి। శక్తిశాలి జ్ఞాపకం ద్వారా పరివర్తన, సంతోషము మరియు తేలికదనం యొక్క అనుభూతి చేసుకునేవారు స్మృతితో సమర్థ స్వరూపులుగా కండి। शक्तिशाली याद एक समय पर डबल अनुभव कराती है। एक तरफ याद अग्निबन भस्म करने का काम करती है। శక్తిశాలి జ్ఞాపకము ఒకే సమయంలో డబల్ అనుభవం చేయిస్తూ ఉంటుంది। ఒకవైపేమో జ్ఞాపకం అగ్ని రూపంలో దేన్నైనా భస్మం చేసేటువంటి పని చేస్తుంది। పరివర్తన్ కర్నే కా కామ్ కర్తీ హై, పరివర్తన చేసేటువంటి పని చేస్తుంది। और दूसरे तरफ खुशी व हल्केपन का अनुभव कराती है। మరొక వైపు సంతోషము లేదా తేలికదనంని అనుభవం చేయిస్తూ ఉంటుంది। ऐसे विधि पूर्वक शक्तिशाली याद को ही यथार्थ याद कहा जाता है। ఇలా విధి పూర్వకమైనటువంటి శక్తిశాలి జ్ఞాపకంనే ఏమంటున్నా, యథార్థమైన జ్ఞాపకము అని అంటూ ఉన్నాం। ఇలాంటి విధిపూర్వకమైన శక్తిశాలి జ్ఞాపకంనే యథార్థమైన జ్ఞాపకము అని అంటూ ఉన్నాం। ऐसी यथार्थ याद में रहने वाले स्मृति स्वरूप बच्चे ही समर्थ है। మరి ఇలాంటి యథార్థమైన జ్ఞాపకంలో ఉండే స్మృతి స్వరూపులైనటువంటి పిల్లలే సమర్థులు అని అంటున్నారు। यह स्मृति सो समर्थी ही
नंबर 1 प्राइज का अधिकारी बना देती है। ఇలాంటి స్మృతితో సమర్థతే అందరిలో నంబర్ 1 ప్రైజ్ని పొందే అధికారిగా చేస్తుంది. ఇలాంటి స్మృతితో సమర్థతయే అందరినీ నంబర్ 1 ప్రైజ్ పొందేటువంటి అధికారిగా తయారు చేస్తుంది. కాబట్టి శక్తిశాలి జ్ఞాపకం యోగా అగ్నిగా మారి మనలో ఉన్నటువంటి బలహీనతల్ని, దుర్గుణాలను, అవగుణాలను భస్మం చేస్తుంది. కాబట్టి బాబా అంటున్నారు శక్తిశాలిగా చెయ్యండి. స్లోగన్ ఉంది, అనుభవి వహ్ హే జిస్కి దిల్ మజ్బూత్ और बुजुर्ग है. అనుభవి ఆత్మలు ఎవరు అనగా ఎవరైతే దృఢంగా ఉంటారో, ఇంకా అనుభవాలతో పండిపోయి ఉంటారో వారే అనుభవి. ఏమంటూ ఉంటాం, పండు ముసలి అంటూ ఉంటారు. ఏంటి అంటే దేంతో వారు ఒకటి శరీరం యొక్క ఆయుష్తో పండిపోయారు, తర్వాత జీవితంలో ఎన్నో అనుభవాలతో కూడా పండిపోయారు. కాబట్టి బాబా అంటున్నారు అనుభవి ఆత్మలు అంటే మంచి దృఢంగా ఉండేవారు, వృద్ధులుగా ఉండడము అంటే పరిపక్వతను కలిగినటువంటి వారు, ఒక మంచి మెచ్యూరిటీని కలిగిన వారు. కాబట్టి అనుభవిగా అవ్వాలి అంటే దృఢంగా, తర్వాత పరిపక్వంగా అవ్వాలి. लवलीन स्थिति का अनुभव करो. परमात्मा प्यार इस श्रेष्ठ ब्राह्मण जन्म का आधार है. कहते भी है प्यार है तो जहान है जान है. परमात्मा प्रेम ఈ శ్రేష్టమైన బ్రాహ్మణ జన్మ యొక్క ఆధారం ఉంది అంటూ ఉంటారు కదా. ప్రేమ ఉంది అంటే ఇంకా ప్రపంచం ఉంది, ప్రేమ ఉంది అంటే ప్రాణం ఉంది అని. ప్యార్ నహీ తో బేజాన్ బేజహాన్ హే. ప్రేమ లేదు అంటే ఇంకా మనం ఎలా అయిపోతాం, ప్రాణం కోల్పోయిన వారిగా నిర్వీర్యం అయిపోతాం అన్నట్టు. కాబట్టి బాబా అంటున్నారు ప్రేమ ఉంది అంటేనే ఇవన్నీ ఉన్నాయి. ప్యార్ మిలా అర్థాత్ జహాన్ మిలా. ప్రేమ లభించింది అంటే మనకు ఒక కొత్త ప్రపంచం లభించినట్టే, కొత్త విశ్వం లభించినట్లే. దునియా ఏక్ బూంద్ కి ప్యాసి హే और आप बच्चों का यह प्रभु प्यार प्रॉपर्टी है. ప్రపంచంలో వారందరూ పరమాత్మ యొక్క ఒక ప్రేమ యొక్క ఒక చుక్క కోసం పరితపిస్తూ ఉన్నారు. కానీ మనకు బాబా అంటున్నారు పరమాత్మ ప్రేమ, ప్రభు ప్రేమ మన యొక్క ఆస్తి, మన ఆస్తి, మన ప్రాపర్టీ అంటూ ఉన్నారు. इसी प्रभु प्यार से पलते हो अर्थात ब्राह्मण जीवन में आगे बढ़ते हो. ఇదే ప్రభు ప్రేమలో మనం పాలింపబడుతూ ఉన్నాము అనగా బ్రాహ్మణ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. తో సదా ప్యార్ కే సాగర్ మే లవ్లీన్ రహు. కావున బాబా అంటున్నారు మీరు ప్రేమ సాగరుడిలో లవ్లీన్గా ఉండండి అంటున్నారు. ప్రేమ సాగరుడిలో లవ్లీన్గా ఉండండి అంటున్నారు. ఈరోజటి స్వమానము, నేను సమర్థ స్వరూపాత్మ, నేను సమర్థ స్వరూపాత్మ. ఓం శాంతి.